తలకు స్నానం ఎప్పుడెప్పుడు చేయాలి? తలకు స్నానం వారానికి 2 సార్లు మాత్రమే చేయాలి. మీకు ఎంత చెమట పట్టినా, మీరు ఎన్ని పనులు చేసినా, జిమ్ కి వెళ్ళినా, ఎంత చికాకేసినా వారానికి 2 సార్లు చేయాలి. మనం తలకు స్నానం చేసినప్పుడు షాంపూ గానీ, కుంకుడుగాయలు గానీ పెట్టుకుంటాం కదా. మన స్కాల్ప్ ని క్లీన్ చేసినప్పుడు మన స్కాల్ప్ మీద ఉన్న బోల్డ్ నేచురల్ ఆయిల్స్, ఈ సిబమ్ సిక్రేషన్స్ అంటారు కదా, ఇవన్నీ వాష్అవుట్ అయిపోతాయి. వాష్అవుట్ అయిపోయి మన స్కాల్ప్ డ్రైగా ఉంటుంది. కాబట్టి మీరు ఎన్ని సార్లు తల స్నానం చేస్తే మీ స్కాల్ప్ అంత డ్రై అయిపోయి మీకు డాండ్రఫ్ గానీ, ఈ డ్రై ఫ్లేక్స్ గానీ, లేకపోతే దురదేయడం గానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ నేచురల్ ఆయిల్స్ చాలా ఇంపార్టెంట్. వాటిని సిబమ్ సిక్రేషన్స్ అంటారు. ఆ నేచురల్ ఆయిల్స్ వల్లే మన హెయిర్ అనేది హెల్తీగా ఉంటది. కాబట్టి నేచురల్ ఆయిల్స్ చాలా ఇంపార్టెంట్. మరి వారానికి 2 సార్లు తలస్నానం చేయాలి. ఒకవేళ మీరు జిమ్ కి వెళ్తున్నారు, లేకపోతే పని చేస్తున్నారు, ఎండలో ఉంటున్నారు, మీకు ఎక్కువ చెమట పడుతుంది, చిరాకేస్తుంది అంటే షాంపూ చేయకుండా ఉత్తి నీళ్ళతోటే తలస్నానం చేయండి. అంటే ఉత్తి నీళ్ళు నార్మల్ గా వేసుకుని కొంచెం నెమ్మదిగా స్లోగా సర్క్యులర్ మోషన్స్ లో మసాజ్ చేసుకుని మళ్ళీ నీళ్ళు వేసుకుని స్నానం చేయండి ఉత్తి నీళ్ళతోటి. అంతేగాని షాంపూ మాటికి పెట్టద్దు. షాంపూ వారానికి 2 సార్లే చేయాలి, లేకపోతే 4 days ఒకసారి చేయండి అంతే. చాలా మంది రోజు షాంపూ చేసుకుంటారు, లేకపోతే రోజు తప్పించి రోజు చేస్తుంటారు. అలా చేయొద్దు. వారానికి 2 సార్లే షాంపూ పెట్టండి. మిగతా టైం మీకు ఎప్పుడైనా చెమట గట్ట వేసింది, దురద గట్ట వేసింది, తలస్నానం ఒక చెయ్యాలి అనుకుంటే నార్మల్ నీళ్ళతో స్నానం చేయండి, షాంపూ పెట్టుకోవద్దు. బై.